హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. కమలానగర్లో నైట్ ఆక్సిజన్ వినాయకుడు చాలా బాగా డెకరేట్ చేస్తారు వీళ్ళు. అంతా న్యాచురల్గానే ఉంది చూడటానికి. ఇక్కడ మనం వెళ్ళగానే ఫస్ట్లో ఇలా మూషికం కనిపిస్తుంది. అది కాక ఇక్కడ ఫ్లెక్సీలు కూడా వేశారు, అమ్మ పేరు మీద ఒక మొక్క నాటండి అని. అసలు చాలా బాగా అనిపించింది. వీళ్ళ థీమ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ చూసినా కూడా మర్రిగూడలు వాటితోనే అలంకరించారు. ఇక్కడ ప్రతి చోట కూడా నేచర్ గుర్తు చేస్తుంది. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, ఫిషెస్, బర్డ్స్ రకరకాలు ఉన్నాయి. వాటి పేర్లు ఏంటో తెలియదు కానీ అక్కడ పేరు ఏం మెన్షన్ చేయలేదు. గ్లాసుల్లో పెట్టేశారు విజిట్ చేయడానికి. అక్కడ వెళ్ళగానే అసలు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, ఏదో నేచర్లో మనం ఉన్నట్టు. చాలా బాగుంది. వీళ్ళు 11వ వార్షికోత్సవ సందర్భంగా ఇలా అరేంజ్ చేశారంట. ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బాగా చేశారు, నేచర్కి దగ్గరగా. ఇక్కడ చూస్తే తాబేలు ఎన్ని ఉన్నాయో చూడండి, ఎంత బాగా ఆడుకుంటున్నాయో అవి. లోపలికి వెళ్ళగానే ఇలా అంతా మర్రిగూడల్లోనే అడవిలో ఉన్నట్టు ఉంది. చూడండి ఎంత బాగా అలంకరించారో స్వామిని. ఎంత పూలు ఇట్లా ఊడలుగా ఎంత బాగుందో చూడ్డానికి. చాలా బాగా అనిపించింది. ఎక్కడ చూసినా గూళ్ళు, పిచ్చుక గూళ్ళు లాగా ఎంత బాగా అరేంజ్ చేశారో. అంత మొత్తానికి స్వామి ఆ చెట్టు మధ్యలో త్వరలో ఉన్నట్టు అంత బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ ఫిష్ ఎక్వేరియంస్ పెట్టారు. నాకు ఇందులో ఒక దాంట్లో చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ చూస్తే అర్థం కాలేదు. ఇవి చాలాసేపు తర్వాత చూసి ఫిషెస్ అంటాయి. ఇవి స్నేక్స్ టైప్ ఫిషెస్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అవి బొమ్మలేమో అనుకున్నా కానీ అవి మూవ్ అవుతుంటే చాలా ఆశ్చర్యంగా నేనే చూస్తూ ఉండిపోయాను అక్కడ. అసలు కొంచెం భయంగానే అనిపించింది కానీ చూడగానే. దాని తర్వాత పక్కనే ఇలాగ అక్వేరియన్స్ చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క థీమ్తో అనంతపురంలో చాలా రకాలే పెట్టారు. ఇది కమలానగర్ అనంతపురము. ఇక్కడ గోకుల్ షాప్ ఉంది కదా, అలా స్ట్రైట్గా వెళ్తేనే మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.